గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మొదటగా ఈనాడు న్యూస్ పేపర్ చూద్దాం. ఉత్తమ చిత్రం కల్కి, ఉత్తమ నటుడు అల్లు అర్జున్. కల్కి, లక్కీ భాస్కర్ చిత్రాలకు 4 అవార్డులు. మెరిసిన చిన్న చిత్రాలు. గద్దర్ సినీ పురస్కారాలు 2024 ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. జూన్ 14న ఐటెక్స్లో ప్రదానం. 1000కి పైగా నామినేషన్ల పరిశీలన. ప్రముఖ నటి జయసుధ చైర్పర్సన్గా ఏర్పాటైన జ్యూరీ 65 చిత్రాలతో పాటు 1000కి పైగా నామినేషన్లు పరిశీలించి ఈ పురస్కారాన్ని ఎంపిక చేసింది. హైదరాబాద్లోని రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ చైర్మన్ దిల్రాజుతో కలిసి జ్యూరీ చైర్పర్సన్ జయసుధ పురస్కారాలను ప్రకటించారు. ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ సినీ పరిశ్రమకు పురస్కారాలే ప్రోత్సాహం. 14 ఏళ్ల తర్వాత ఈ పురస్కారాలు ఏర్పాటు చేయడం సంతోషం. ఎంపిక విషయంలో ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఎలాంటి జోక్యం కానీ ఒత్తిళ్లు కానీ మాపై లేవు. జ్యూరీ సభ్యులు కూడా పెద్దగా వాదోపాదాలు లేకుండా చిన్నపాటి చర్చలతో పురస్కారాలపై ఓ నిర్ణయానికి వచ్చారు. చాలా చిన్న సినిమాలు, కొత్త దర్శకులు వెలుగులోకి వచ్చారు. ఈ సినిమా రంగానికి గొప్ప ప్రోత్సాహమే ఇట్లా అవార్డులు ఇవ్వడం. యుద్ధ సన్నద్ధకు అఖిలపక్షం. కాల్పుల విరమణ ఏకపక్షమా? దేశ ప్రజల ఆవేశంపై నీళ్లు చెల్లారు. 140 కోట్ల మంది ఆత్మగౌరవాన్ని ట్రంప్కు తాకట్టు పెట్టిన ప్రధాని మోడీ. యుద్ధ వ్యూహం తెలియకపోతే ఇందిరమ్మకు దండం పెట్టి బయలుదేరాల్సింది. రాహుల్ గాంధీని ప్రధానిగా ఉండుంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్లో విలీనమయ్యాయి. జై హింద్ సభలో ప్రధాని మోడీ భాజపాపై నిప్పులు చేరిన సీఎం రేవంత్ రెడ్డి. పాత కొత్త తరాల మేళవింపు. పీసీసీ కమిటీలకు ఏఐసీసీ పచ్చజెండా. 22 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీ. బారాసాను భాజపాకు అప్పగించే కుట్ర. నేను జైల్లో ఉన్నప్పుడు ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. అప్పుడే బలంగా వ్యతిరేకించా. మరి ఇప్పుడెందుకు అంత బలహీనత? పార్టీ బలోపేతం కోసం నేను రాసిన లేఖను లీక్ చేసింది ఎవరు? నన్ను మాటలంటున్న నాయకులు. కేసీఆర్ నీళ్ళలో పనిచేశారే తప్ప వ్యక్తిగతంగా చేసేదేముంది? మీడియాతో ఇష్టాగోష్ఠులు బారాసా ఎమ్మెల్సీ కలవకుండా వెళ్తా అని నేను ప్రెస్ మీట్ పెట్టిందే. దాంట్లో వైకుంఠపాలి మనకొద్దు. ఒక్కసారి ఎక్కడం మళ్ళీ పడడం, మళ్ళీ ఎక్కడం మళ్ళీ పడడం, ఇలా అయితే అభివృద్ధి సాధ్యం కాదు. 2019లో ఓడిపోవడం వల్ల ఎన్నో పనులు అయిపోయాయి. కడప బహిరంగ సభలో చంద్రబాబు. అయినా మన ఆంధ్రయ్య ఇక్కడ వేస్తారు వార్తలు. అలా ఈ ఆంధ్రప్రదేశ్ పేపర్లో వేసుకోవాలి, ఏపీ పేపర్లో. సంతకాలే, సరఫరాలు ఉండవు. ఒక్క ప్రాజెక్టు సకాలంలో పూర్తి కాలేదు. చేయలేని పనికి వాగ్దానాలు ఎందుకు? రాజ్నాథ్ సమక్షంలో వాయుసేనాధిపతి వ్యాఖ్యలంట. ధీమా ఎప్పుడు? అన్నదాతల నిరీక్షణ. అకాల వర్షాలు, అధిక వరదలతో ఏటా భారీగా నష్టాలు. కేంద్ర పథకం అమలుపై రాష్ట్రం దృష్టి. ఇంకా కొలిక్కిరాని ప్రసాద్. ఇవేవో చేసి నిజంగా వాళ్ళకు బీమా డబ్బులు వచ్చేటట్టు చేయాలి. ఉమ్మడి జిల్లాలో రేడియేషన్ థెరపీ కేంద్రాలు. వచ్చే నెలలో 33 చోట్ల కీమోథెరపీ, ఇతర చికిత్సలంట. ఆ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో క్యాన్సర్ చికిత్సలు అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిద్ధమవుతుంది. ఇప్పటికే 3 జిల్లాల్లో ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో క్యాన్సర్ చికిత్స కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానుంది. ఆయా కేంద్రాల్లో వచ్చే నెలలో క్యాన్సర్ స్క్రీనింగ్, సర్జరీ, కీమో సేవలు ప్రవేశపెట్టనున్నారు. వీటితో పాటు తాజాగా 10 జిల్లాల ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో రేడియేషన్ చికిత్స కేంద్రాలు ప్రారంభించనున్నారంట. నైరుతి మహిమ. ముందే కదిలిన కృష్ణమ్మ. మే నెలలో తెరుచుకున్న జూరాల ప్రాజెక్టు గేట్లు. 18 ఏళ్ల అనంతరం వేసవిలో పోటెత్తిన జలాశయం. 18 ఏళ్ల తర్వాత ఇట్లా జరిగిందంట. వస్తుందో లేదో వీసా. తాత్కాలికంగా స్లాట్లు నిలిపివేసిన అమెరికా. ఇప్పటికే బుక్ అయిన వారికి ఇంటర్వ్యూలు యథాతథం. ఇక నుంచి దరఖాస్తు చేసుకునే వారికే కష్టం. విద్యార్థులు ఆందోళన. కష్టమే ఉంది ట్రంప్ వల్ల. వెలుగు పేపర్ చూద్దాం ఫ్రెండ్స్. బీజేపీలో బీఆర్ఎస్ విలీనాన్ని కుట్ర. మెరుగు చేసేందుకు 101% ప్రయత్నించారు. దాన్ని వ్యతిరేకించినందుకే రేవంత్ కోవర్టు అంటూ నాపై ముద్ర వేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు. కోవర్టులు ఉంటే బయటకు పంపకుండా నాపై ఏడుపులు ఎందుకు? ఇంటి ఆడబిడ్డనని కూడా చూడకుండా పేడ్ ఆర్టిస్టులతో బదనాం చేస్తారు. నాకు నీతులు చెప్తున్న వాళ్ళు పార్టీ కోసం ఏం చేశారో చెప్పాలి. కేసీఆర్కు కమిషన్ నోటీసులు ఇస్తే వాళ్ళు ఎందుకు స్పందించలేదు? పోరాటాలు చేయకుండా ట్విట్టర్లో పోస్టులు పెడితే చాలా. ఇక్కడ పార్టీ ఉత్సవాలు మరిచి అమెరికాలో చేసుకునుడేంది? నా తండ్రి నుంచి నన్ను విడదీసే కుట్రలు చేస్తున్నారు. నేను కాంగ్రెస్లో చేరుతాననే వార్తలు పూర్తి అబద్ధం. నాకు నల్లికుట్ల రాజకీయాలు తెలియదు. నేను నోరు విప్తే బాగుండదు. కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తారు. వేరెవరికి నాయకత్వంలోనూ చేయను. కేటీఆర్, హరీష్ రావు లక్ష్యంగా చిట్చాట్లు కామెంట్ అంట. అదే ప్రెస్ మీట్లో పెట్టింది కదా, దాంట్లో చెప్పింది. కవిత చెప్పింది నిజమే. పెద్ద ప్యాకేజ్ ఇస్తే మా వాళ్ళు కూడా బీఆర్ఎస్తో కలిసిపోతారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. బీజేపీలో ఏ అభ్యర్థులు ఎక్కడ నిలబడాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు. ప్రతి ఎన్నికల్లో బీజేపీ వాళ్ళు కుమ్మక్కయ్యారు. ఈ విషయం ఎవరైతే చెప్తే వాళ్ళు సస్పెండ్ చేస్తారని కామెంట్. ఎవరైనా చెప్తే సస్పెండ్ చేస్తారని కామెంట్ అంట. కాంగ్రెస్లో 5 కమిటీలు. కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్రంలోనూ 70 మందితో 5 పీసీసీ కమిటీలను ఏర్పాటు చేసింది. కమిటీలో పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గురువారం ప్రకటించారు. పొలిటికల్ అఫైర్స్ అడ్వైజర్, డిసిప్లినరీ డిలిమిటేషన్తో పాటు సంవిధాన బచావో ప్రోగ్రామ్ కమిటీలను ఏర్పాటు చేశారు. కవిత దెబ్బకు 2 పార్టీలు విలువల. ఇటు బీఆర్ఎస్లోనూ అటు బీజేపీలోనూ తీవ్ర దుమారం. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్రలు జరిగాయన్న కవిత. ఈ వ్యాఖ్యలు సంబంధించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. తమ వాళ్ళు అమ్ముడుపోతారంటూ కామెంట్స్. తల్లు పట్టుకున్న 2 పార్టీల నేతలు. కేడర్కి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆగమంట. రాజాసింగ్ కూడా ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం? తాజా కామెంట్లతో కేసీఆర్ అంతర్మదనం. పార్టీకి భారీ డ్యామేజ్ జరిగిందని అంచనాలు. దయ్యాలు కోవట్లు ఎపిసోడ్ తర్వాత కేటీఆర్ను ఫామ్ హౌస్ పిలుచుకున్న కేసీఆర్. కవితను పిలవకుండా రాయబారులతో మతనాలు. కేటీఆర్ను పిలిచినట్టే కవితను పిలిస్తే బాగుండేదంటున్న నేతలు. తన తండ్రి నుంచి పిలుపు రాకపోవడంతో ఆమె మనస్తాపం చెందారన్న చర్చ. కవిత తాజా వ్యాఖ్యలతో బీఆర్ఎస్ మరింత హిట్. కష్టే బీఆర్ఎస్. తెలంగాణ రైజింగ్ కొత్త లోగో విడుదల. తెలంగాణ రైజింగ్ కొత్త లోగోను ప్రభుత్వం విడుదల చేసింది. గతంలో ఉన్న లోగో 2047ను యాడ్ చేసింది. లోగోలో 2047ను యాడ్ చేసింది. లోగోలోని నెంబర్ 1 అంకె మధ్యలో తెలంగాణ రాష్ట్ర చిహ్నం ఉదయిస్తున్న సూర్యుడు గుర్తును ఏర్పాటు చేసింది. చూడండి ఫ్రెండ్స్.
ఫైనల్లో బెంగళూరు ఆలం షోతో అదరగొట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. గురువారం జరిగిన క్వాలిఫైర్స్ 1లో ఆర్సీబీ 8 వికెట్ తేడాతో పంజాబ్ కింగ్స్ను చెక్ పెట్టింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ 14.4 ఓవర్లో 101 రన్నుకే కుప్పకూలింది. బెంగళూరు 10 ఓవర్లలో 106 రన్స్ చేసి ఈజీగా గెలిచింది. కష్టమే. ఇందిరమ్మ లాంటి గుండె ధైర్యం మోదీకి ఎక్కడిది? పాక్తో యుద్ధం మధ్యలోనే ఆపేసి దేశ గౌరవాన్ని తాకట్టు పెట్టిండు అంట సీఎం కేసీఆర్ అంటారు. దమ్ముంటే పీఓకేని గుంజుకోండి, బలిచిస్తాను విడదీయండి, గొప్పలకు తిరంగా ర్యాలీలు తీస్తారా, సైన్యం ఆత్మగౌరవం గురించి ఆలోచించరా అని రాహుల్ ప్రధాని అయితేనే దేశ గౌరవం నిలబడుతున్న వాకి మేడ్చల్లో పీసీసీ ఆధ్వర్యంలో జై హింద్ యాత్ర. అదే మేడ్చల్లో చెప్పిండు. పీఓకే ప్రజలు ఇండియాలోకి వచ్చేస్తారు. ఆ రోజు ఎంతో దూరంలో రాజ్నాథ్ సింగ్ పీఓకేలో ఉంటున్నది మన వాళ్ళే, మనమంతా ఒకే ఫ్యామిలీ. ఢిల్లీలో సిఐఏ బిజినెస్ సమ్మిట్లో రక్షణ మంత్రి క్యామెన్స్ అంటారు. అల్లు అర్జున్కు గద్దర్ అవార్డు. పుష్ప 2 మూవీలో నటన బెస్ట్ యాక్టర్గా ఎంపిక. బెస్ట్ ఫిల్మ్గా కల్కి 2898 రెండో చిత్రంగా పొట్టారు. బెస్ట్ థర్డ్ ఫిల్మ్గా లక్కీ భాస్కర్. రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం అవార్డులో ఎంపిక. జూరాలో ఓపెన్ గేట్లు భారీ వర్షాలతో ఎగువ నుంచి 99,000 క్యూసెక్ల ఇంట్లో 10 గేట్లు ఎత్తి దిగువనకు నీళ్లు విడుదల చేసిన ఆఫీసర్లు. 18 ఏళ్ల తర్వాత మే నెలలో ప్రాజెక్టు వరద. జూరాల ప్రాజెక్టు ఏ ఎత్తున వస్తుందో. ట్రంప్ షాప్ టారిఫ్ అమలుపై స్టే విధించిన యూఎస్ ట్రేడ్ కోర్టు. సుంకాలు వేసే అధికారం ప్రెసిడెంట్కి లేదు. వాణిజ్య లోటును నేషనల్ ఎమర్జెన్సీగా ప్రకటించడం చట్ట విరుద్ధం. టారిఫ్లు విధించే పవర్ కాంగ్రెస్కే ఉందని వెల్లడి. సూర్య పేపర్ చూద్దాం. ఆపరేషన్ సింధూర్ ముగియలేదు. పాక్ గడ్డపైకి వెళ్ళి 3 సార్లు దాడి చేశాం. బహిరంగ యుద్ధం జరిగినప్పుడల్లా ఓటమిని పాక్ ఎదుర్కొంటుంది. అలుపుట్టి వార్లో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధాని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారు. టీఎంసీ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై 3 విమర్శలంట. పీఓకే ప్రజలు మన వాళ్ళే, త్వరలోనే భారత్లో కలిసిపోయే రోజు వస్తుంది. ఢిల్లీలో సిఐఎస్ బిజినెస్ సమ్మిట్లో పాల్గొన్న రాజ్నాథ్ సింగ్. సుప్రీంకోర్టుకు 3 కొత్త జడ్జీలంట. సుప్రీంకోర్టులో 3 కొత్త న్యాయమూర్తుల నియామకానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సుకు గురువారం కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారతీయుల ఆత్మగౌరవం ట్రంప్ దగ్గర తాకట్టు. యుద్ధం అంటే ధైర్యం. ఇందిరాగాంధీ నీ మోడీ స్ఫూర్తిగా తీసుకోవాలి. ప్రధాని మోడీపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. అన్నతోనే అన్యాయం. కేసీఆర్కు నోటీసులు ఇస్తే ఎందుకు స్పందించలేదు? నాపై పడి ఏడుస్తున్నారు అంటూ వాక్య. వెనుపూరు రాజకీయాలు తెలియదు. ఎంపీగా బీఆర్ఎస్ నేతలే ఓరించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. రైతులకు అండగా ఉంటాం. గత ఏడాది 65 మెట్రిక్ టన్నుల పండిన ధాన్యం రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుంది. దేశంలో ఎక్కడ లేని విధంగా 5 లక్షలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం. ప్రతి నియోజకవర్గానికి 3,500 కేటాయించి నిర్మాణ పనులు ప్రారంభిస్తున్న డిప్యూటీ సీఎం బయటిక్రమ. తొందరగా ప్రారంభించండి, ఇల్లు కట్టించండి పేదలకు. తొలిబడి అమ్మఒడి, మలిబడి అంగన్వాడీ. ఇందిరమ్మ అమృత పథకం ప్రారంభోత్సవం. అంగన్వాడీ టీచర్లకు 2 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్. త్వరలోనే ఆశా వర్కర్లకు జీతాల పెంపు. మంత్రి ధనసరి సీతకండ. గదర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రకటన. ఉత్తమ చిత్రం కల్కి. నటుడు అల్లు అర్జున్. మొత్తం 11 కేటగిరీలో 21 మందికి అవార్డులు ఇచ్చారంట. ఎన్టీఆర్ పైడి జయరాజ్కు పలువురికి స్పెషల్ జ్యూరీ అవార్డు. త్వరలో వేదికపైకి సీఎం అల్లు అర్జున్. సంధ్య థియేటర్లో ఘటన తర్వాత తొలిసారి అంట. తెలంగాణలో 3 రోజులు వర్షాలు జాగ్రత్త ఉన్నట్టు. ఈ నెల 31 వరకు తెలంగాణలో పలు జిల్లాలు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు ఆదిలాబాద్ వరకు విస్తరించాయని పేర్కొన్నాయి. ఇలా ఉండగా బంగాళాఖాతంలో వాయుగుండం పశ్చిమంగా బంగ్లాదేశ్ తీరాలు వెంబడి గత 3 గంటల్లో 20 కిలోమీటర్ల వేగంతో దాదాపు ఉత్తరం వైపు కదిలి తీవ్ర వాయుగుండంగా మారిందని పేర్కొన్నది. సాక్షి పేపర్ చూద్దాం ఫ్రెండ్స్. ఐపీఎల్ ఫైనల్లో బెంగళూరు క్వాలిఫైర్ 1లో పంజాబ్ కింగ్స్పై 6 వికెట్ తేడాతో ఆర్సీబీ విజయం. వృద్ధిలో మనమే టాప్. పటిష్టంగా స్థూల ఆర్థిక మూలాలు. ఆర్బీఐ వార్షిక నివేదిక వెళ్ళాడంట. భారతీయుల ఆత్మగౌరవం ట్రంప్కు తాకట్ట. యుద్ధాన్ని అర్ధాంతరంగా ఎందుకు ఆపేశారు? ప్రధాని మోడీపై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమంట. కాంగ్రెస్ మునిగే నావా, నేనెందుకు చేరతా? పార్టీతో సంప్రదింపులనే ప్రచారం శుద్ధాబద్ధం. నా తండ్రి నుంచి నన్ను విడదీసేందుకు కుట్రలు. పార్టీకి కుటుంబానికి దూరం చేసేందుకు ప్రయత్నాలు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఉత్తమ నటుడు అల్లు అర్జున్. గద్దర్ ఫిల్మ్ అవార్డు ప్రకటించిన జ్యూరీ. కల్కి ఉత్తమ చిత్రం. నాగాశ్విన్కి చిన్నవేద థామస్. అదే 35 కథలు అనేది ఉంది ఆ సినిమా. దేశంలోకి ఇలా ఇంటికి 5 లక్షల ఘనత మాదే అంట. అనర్హులకు ఇల్లు మంజూరు అయితే గెజిటెడ్ అధికారులపై చర్యలు. ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకంపై సమీక్షలు డిప్యూటీ సీఎం బట్టి. పాల్గొన్న మంత్రులు కోమటిరెడ్డి, పొంగులేటి, తుమ్మలంట. ఫీజుల మోక్షం ఎప్పుడు? రాష్ట్రంలో పేరుపోయిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు. 2 ఏళ్లలో సుమారు 4,900 కోట్లు పెండింగ్. ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికేట్ జారీ చేసిన కాలేజ్ యజమానులు. గత్యంతరం లేక అప్పులు చేసి ఫీజులు కడుతున్న తల్లిదండ్రులు. ఫస్ట్ మీరు ఇవన్నీ చేసే బదులు ఫస్ట్ ఉన్న ఫీజు అనేది 4,900 కోట్లు రిలీజ్ చేయాలి. లేకపోతే విద్యార్థులకు ఎంత ఇబ్బంది చేస్తారు. విద్యార్థుల తల్లిదండ్రులకు అన్నిటికీ డబ్బులు వస్తాయి, దీనికి మాత్రం డబ్బులు రావు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా మల్లు రవి. ప్రత్యేక ఆహ్వానితులుగా రాష్ట్ర మంత్రులు. కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకటించకుండానే బాధ్యతలు. మొత్తం 70 మందితో పీసీసీ కమిటీలు ప్రకటించిన ఏఐసీసీ అంట. ఆల్రెడీ అన్ని న్యూస్లు వచ్చినాయి ఇందులో. దిశ పేపర్ చూద్దాం. ఫైనల్కు ఆర్సీబీ. త్వరలోనే భారత్లో పీఓకే విలీనం. వారంతా మన కుటుంబమే. కేవలం గురువారం పీఓకేపై మాత్రమే పాక్ చర్చలు. పాక్ ఎంతో నష్టం కలిగించే సత్తా ఉన్నా నిజంగా ఉన్నాం. దేశ ప్రజలు గురువారం అనే రోగంపై పోరాడాలి. ఉత్తమ చిత్రం కల్కి. వీటి గురించి అన్ని ఆల్రెడీ వచ్చిన పేపర్లో. కాంగ్రెస్లో కమిటీలు. క్రమశిక్షణ సంఘం ఏర్పాటుగా చైర్మన్గా మల్లు రవి. 15 మంది సీనియర్లతో తొలిసారి అడ్వైజర్. 22 మందితో పీఏసీ సీనియర్లకు దక్కన్ ఛాన్స్. 5 అనుబంధ కమిటీలు. ఏఐసీసీ ఆమోదం. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా కేసీ వేణుగోపాల్ ప్రకటన. పూర్తిస్థాయి కార్యవర్గం అనేది పెండింగ్లో ఉందట. 3 రోజుల్లో ఇండియాకు రావాలి. ఎస్ఐబి మాజీ చైర్మన్
చీఫ్ ప్రభాకర్ రావు సుప్రీంకోర్టు ఆదేశాలు ముందస్తు బెయిల్ పాస్పోర్ట్ మంజూరు ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక పనులు ఫోన్ ట్యాపింగ్ కేసు ఈసారి పెద్దసారు ఆల్ పార్టీ పంచాయతీ ప్రధాన పార్టీలో అంతర్గత కుమ్ములాటలు బీఆర్ఎస్లో కవిత ధిక్కార స్వరం సొంత పార్టీ లీడర్లపై ఆరోపణలు బీజేపీలో అధ్యక్ష పదవిపై పేచి గిట్టన్ లీడర్కు బాధ్యతలు ఇవ్వద్దన్న పలు నేతలు కాంగ్రెస్లో మంత్రుల మధ్య సఖ్యత కరువు మినిస్టర్ పదవులపై ఢిల్లీకి చేరిన లొల్లింట ఆఫ్రికన్ రచయిత గుగివా కన్నుమూత 6 దశాబ్దాల పాటు సాహితీ ప్రస్థానం కెన్యా స్వాతంత్ర పోరాటానికి జియాంగో రచనలు కారణం 33 ఏళ్ళ ఆఫ్రికన్ అత్యుత్తమ రైటర్గా ఘనతంట బీఆర్ఎస్ను బీజేపీలో కలిపే కుట్ర నేను జైల్లో ఉన్నప్పుడే ప్రతిపాదన తీవ్రంగా వ్యతిరేకించాను మా లీడర్ నా హీరో కేసీఆర్ నా పార్టీ బీఆర్ఎస్ నాకు కేసీఆర్ లాగా తిక్క పదవుల కన్నా ఆత్మగౌరవం ముఖ్యం నన్ను బీఆర్ఎస్ నుంచి వెళ్ళగొట్టి దమ్మ ఊరికి లేదు తప్పులపై నిలదీస్తున్నందుకే ఇంటి ఆడబిడ్డపై పేడ ఆర్టిస్టులతో విమర్శలు లేఖను లీక్ చేసిన వారి ముందు తేల్చాలి కాంగ్రెస్ మునిగిపోయినావా ఆ పార్టీలో నాకే పని ఎమ్మెల్సీ పదవి రాజీనామా చేస్తా అంటే కేసీఆర్ వాదించారు మీడియాతో చిట్చాట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కలవకుండా అయితే కాలం చెల్లిన నాయన మూడేంట దేశ భద్రతను ట్రంప్కు తాకట్టు పెట్టారు పాక్తో యుద్ధాన్ని అర్ధాంతరంగా ముగించారు గుండెలో ధైర్యం ఉన్న నాయకుడే యుద్ధ తంత్రాన్ని నడిపించగలడు పాకిస్తాన్ నువ్వు 2 ముక్కలుగా చేసి చూపించిన ఇందిరమ్మ వచ్చే నెలలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఆగస్టు లోపు ఎలక్షన్స్ పూర్తి చేద్దాం ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలకు సూచన ప్రాయంగా వెల్లడించారు కేసీఆర్ అంగన్వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు 2 లక్షలు హెల్పర్లకు 1 లక్ష త్వరలోనే ఉత్తర్వులు ఉద్యోగుల డిఏ విడుదలపైన జూన్ ప్రకటన ఎస్సీ గురుకులాల్లో ఒకత ఇష్టారాజ్యంగా నిధుల వినియోగం అధికార దుర్వినియోగం 2017 నుంచి 2020 మధ్య కాలంలో సెక్రటరీగా ఆర్ఎస్పీ ఉన్న సమయంలోనే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారాలు ఆడిట్ నివేదికలు సంచలన విషయాలు ఇంకా అన్నీ జరుగుతున్నాయి అవకతవకలు జరగదు ఎక్కడ అంతలో జరుగుతూనే ఉంటాయి ఇవన్నీ జూరాల్లో 17 గేట్లు ఎత్తివేత ప్రాజెక్టుకు క్రమంగా పెరుగుతున్న వరద 82,000 క్యూసెక్ల ఇంట్లో ఎగువన కురుస్తున్న వర్షాల కారణం ఆంధ్రజ్యోతి పెరుగుతుంది ఇప్పుడు ఉత్తమ నటు అల్లు అర్జున్ ఉత్తమ నటి నివేదిత థామస్ ఉత్తమ చిత్రం కల్కి 2898 ఏడి 2024 గాను రాష్ట్ర ప్రభుత్వం అందించే గద్దర్ ఫిల్మ్ వల్ల ప్రకటన వివరాలు వెల్లడించే జూరీ చైర్పర్సన్ సీనియర్ నటి జయసుధ తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి సినీ పురస్కారాల సందర్భం లక్కీ భాస్కర్ చిత్రం 4 రజాకార్ చిత్రానికి 3 గద్దర్ అవార్డు లక్కీ భాస్కర్ చిత్రం భలే బాగుంటుంది అవి దాని మీద ఉంటుంది కదా లక్కీ భాస్కర్ మంచి సినిమా బీఆర్ఎస్ను బీజేపీలో కలిపే ప్లాన్ అంట మొత్తం అన్నిట్లా కవితదే వచ్చింది అది బ్యాన్ ఐటమ్ నేను జైల్లో ఉన్నప్పుడే ఈ ప్రతిపాదన అడ్డుకుంటానని కేసీఆర్కు దూరం చేసి కుట్రంట ట్రంప్ చెప్తే యుద్ధం ఆపుతావా అఖిలపక్షాన్ని ఎందుకు పిలవలేదు ఆ భారతీయ ఆత్మగౌరవం ట్రంప్ దగ్గర తాకట్టు హైదరాబాద్ తయారీ క్షిపణులు దేశ గౌరవానికి నిలిపాయి మోదీ ఇతర దేశాల్లో కొన్న రాఫెల్స్ను పాక్ కూల్చేసింది ఎన్నికల లబ్ధి కోసమే తిరంగా ర్యాలీ మోడీ చెల్లెని నాన్న జైహింద్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు మేము దాడి చేసేలోపే బ్రహ్మోస్తో కొట్టారు మే 10 తెల్లవారుజామున భారత్పై దాడి సిద్ధమయ్యా 9వ తేదీ రాత్రి వ్యూహరచన చేశాం మాకన్నా ముందే భారత్ క్షిపణితో విచ్చుపడింది మా వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి భారత్ దాడులపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలు శాంతిచర్చలకు ముందుకు రావాలని భారత్ పిలుపు అంట సంతకాలు అవుతాయి ఆయుధాలు రావు ఇప్పటివరకు ఒక ప్రాజెక్టు కూడా సగాలను పూర్తి కాలేదు 2024 మార్చి అందించాల్సిన తేజస్ విమానాలు ఒకటి రాలేదు దేనికైనా కట్టుబడి గడువులోగా అందించాలి సిఐఐ వార్షిక సదస్సు వాయు చీఫ్ అమర్ప్రీత్ సింగ్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలోనే వ్యాఖ్యలంట ఆర్థిక ఉగ్రవాదులను ఏరేస్తాం ఆపరేషన్ సింధూర్ స్ఫూర్తితో పనిచేస్తాం వారి రాజకీయాల్లో లేకుండా చేస్తాం నా వైనాట్లు గొడ్డలిపోట్లు మన రాజకీయం కాదు పాలన ఎలా ఉండాలంటే టీడీపీ కేస్ స్టడీ ప్రజా తీర్పు వైసీపీకి ఇంకా అర్థం కాలేదు ఆంధ్ర వార్తలు లేచింది సరే 3 రోజుల్లో భారత్ రావాలి ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును సహకరించాలి కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలి ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఆదేశాలు బలవంతపు చర్యలు వద్దని సర్కార్కు సూచన ఆగస్టు 5న తదుపరి విచారణ యూట్యూబర్ సన్నీ యాదవ్ అరెస్ట్ చెన్నైలో అదుపులో తీసుకున్న ఎన్ఐఏ బైక్పై అంతర్జాతీయ యాత్రలతో గుర్తింపు బెట్టింగ్ యాప్లపై ప్రమోషన్తో నోటీసులు హైకోర్టును ఆశ్రయించిన ఫలితం లేక దుబాయ్కి అటు నుంచి పాకిస్తాన్ కంటే సన్ని జూరాల వరదపోటు ప్రాజెక్టు భారీగా చేరుకున్న వరద నేటి ఉదయానికి 1,00,000 క్యూసెక్లు దిగువన 83,000 క్యూసెక్ల నీరు మరో 4 రోజులు వర్షాలే 2 దాకా రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఉంటాయి ప్రవేశాలు 0 10వ వంతు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు 0 ఒకరు చేరిన కాలేజీలు 74 60,436 మందికి ప్రవేశాలు ఖరారు కామర్స్ కోర్సు వైపు 36% మంది దోస్తు తొలి విడుదల జాబితా విడుదల నేటి నుంచి 2వ విడతకు దరఖాస్తులంట భవనం నుంచి దూకి బీఆర్ఎస్ నేత ఆత్మహత్య మాజీ డిప్యూటీ మేయర్ ఫసీయుద్దీన్ దంపతులు వేధింపుల కారణమంటూ బోరబండలో బంధువుల ఆందోళన ఇంటి ఆధునీకరణ పనులు చేస్తుంటే డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపణ ఫసీయుద్దీన్ ఆయన భార్య పిఏపై కేసు అంట కష్టమే ఉంది